హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక వెరైటీ రెసిపీ వచ్చేసి మనకు రాగి పిండి ఎగ్ ఆమ్లెట్. ఇది ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇది రాగి పిండితో చేస్తాము కాబట్టి హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు మనం ఇది ఓన్లీ ఒక 5 మినిట్స్లోనే మనం ఇది ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో క్యారెట్ తురుము వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా కారపొడి వేసుకోండి. ఫస్ట్ కొద్దిగా మనము పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొద్దిగా కారపొడి వేసుకోండి. తర్వాత తగినంత సాల్ట్ అనేది వేసుకోండి. తర్వాత మనకు కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ మనకు రాగి పిండి వేసుకోండి. రాగి పిండి వేసుకొని మనకు పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మనము పిండి కలుపుకున్న తర్వాత కొద్దిగా మనకు వాటర్ అనేది కొంచెం పోసుకొని మరొకసారి పిండి కలుపుకున్న తర్వాత మనకు ఒక 3 ఎగ్స్ మనం ఇందులో కొట్టి వేసుకోండి. ఇలా 3 ఎగ్స్ కొట్టి వేసుకున్న తర్వాత పిండి మొత్తము కలిసేటట్టు మనకు దోశల బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మొత్తం పిండి అంతా కలుపుకోవాలి. కలుపుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ మనకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకొని మనము కలుపుకున్న మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోండి. ఇలా వేసుకొని మనకు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ మనకు ఉడకనివ్వండి. లో ఫ్లేమ్లో ఉడుకుతూనే ఉడుకుతుంది కరెక్ట్గా. అలా ఉడికిన తర్వాత దాన్ని తీసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. తీసుకొని మనకు చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని మనము సాస్తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు మనం ఇది ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.